స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు. సో, భవిష్యత్తుపై ఆందోళన చెందేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? అంటే నా దృష్టిలో ఏంటంటే సార్, ఆందోళన కొంత పర్సెంట్ వరకు అవసరమే సార్. అంటే మన వెనకాల నుంచి పుష్ చేసి ఒక ఫ్యాక్టర్ ఉండాలి. ఏమవుద్దో ఫ్యూచర్ అని. అలా అని చెప్పేసి కంప్లీట్‌గా అదే వర్రీలో నా జీవితం ఏమైపోద్దని టెన్షన్ పడకుండా డైలీ మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలి సార్. అంటే మనకి 3 టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి సార్. లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్. అందరూ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడతారు. ఏంటి అంటే నేను ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే నేను మంచి ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటారు. మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి సార్. మిడ్ టర్మ్ గోల్ ఏంటి అంటే కమింగ్ 3 మంత్స్‌లో నేను ఏం చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. 6 సబ్జెక్టులు ఉన్నాయి. నేను కమింగ్ 3 మంత్స్‌లో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాను. లేకపోతే 5 సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ సార్. దీనివల్ల ఆందోళన ఉండదు. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఇవాళ నేను ఏం చేస్తా? నేను ఇవాళ మార్నింగ్ 7:00 లేచా, లేదా 6:00 లేచా. నైట్ వరకు నేను ఏం చేయబోతున్నా? మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ 9కి చేస్తున్నా, ఓకే. తర్వాత ఎన్ని గంటలు చదువుతున్నా రాసుకోవాలి. లంచ్ బ్రేక్ ఎన్నింటికి? మళ్ళీ ఎన్నింటికి చదువుతున్నా? ఎన్నింటికి కాసేపు పడుకుంటున్నా? న్యాప్ ఎన్నింటికి వేస్తున్నా? అది కూడా రాసుకోవాలి సార్. ఈవినింగ్ నేను ఎన్నింటికి వాకింగ్‌కి వెళ్తున్నా? లేకపోతే మా ఫ్రెండ్స్‌ని ఎప్పుడు కలుస్తున్నా? ఈవెన్ సినిమాకి వెళ్ళినా సరే ఆ రోజు ప్లాన్‌లో రాసుకోవాలి. నేను ఇవాళ సినిమాకి వెళ్తున్నాను. అంటే అలాంటి షెడ్యూల్ ఉండాలి సార్ ప్రతిరోజు. అప్పుడు ఏమైద్దంటే ఆందోళన ఉండదు సార్. నైట్ పడుకునే లోపు సాటిస్ఫైడ్‌గా పడుకోవచ్చు. నేను మార్నింగ్ నుంచి లేసి ఇన్ని పనులు చేశానని ఒక సాటిస్ఫాక్షన్ మనిషికి ఆందోళన తీసేస్తుంది సార్. అండ్ అది మన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇవాళ మీకు కూడా షెడ్యూల్ ఉంటుంది కదా సార్. ఇవాళ ఇన్ని నెంబర్ ఆఫ్ షూట్స్ ఉన్నాయి, ఇవాళ అలాంటి షెడ్యూల్ స్టడీలో కూడా తీసుకురావాలి సార్. లైక్ ఆఫీస్ లాగా. ఆఫీస్‌లో మీటింగ్స్ ఉంటాయి కదా! అట్లనే మీరు కూడా ఖచ్చితంగా ఒక షెడ్యూల్ వేసుకోండి. నేను ఇవి చేయబోతున్నాను అని నైట్ ఒకసారి చెక్ చేయండి. పొద్దున్న షెడ్యూల్ వేయండి, నైట్ టిక్ చేయండి వాటిని. నేను ఇవి కంప్లీట్ చేశాను. లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సార్. నేను చెప్తున్నా కదా! అలా ప్రశాంతంగా పడుకోవచ్చు ఎవరైనా సరే.